నేను చాలాసార్లు చెప్పినాము, ఇక్కడ ప్రజానికాన్ని పాలించే సత్తా లేక కూట్ల రాయి తేలినడు ఏట్ల రాయి తీసినట్టుగా దేశంలో వెలుగబెడతా అని చెప్పి బయలుదేరిండు. అన్ని పార్టీల దగ్గర పోయిండ్రు, ఏరోప్లేన్లు వేసుకొని దేశంలో అనేక పార్టీ దగ్గర పోయిండ్రు, అనేక మంది కన్విన్స్ చేసామని చెప్పిండ్రు. నేనే ఈ మొత్తం కూటమికి నాయకత్వం వహిస్తా అని చెప్పిండు. నన్ను కనుక నాయకుడిగా ఎన్నుకుంటే మొత్తం ఫండింగ్ అంతా కూడా నేనే చేస్తా అని చెప్పిండు. కానీ ఇవాళ అర్థమైపోయింది ఆయనకు దేశంలో ఎక్కడ మద్దతు లేక ఆదరణ లేక చివరికి తానే ఐసోలేట్ అయ్యే పరిస్థితి వచ్చింది. నా వీళ్ళు నమ్మని పరిస్థితి వచ్చింది, నా వాళ్ళు నమ్మని పరిస్థితి వచ్చింది, చివరికి తెలంగాణ పేరు కూడా నమ్మని పరిస్థితి వచ్చింది. ఎటుకాని రొంటజడ రేవడిలాగా మిగిలిన పార్టీ అలా బీఆర్ఎస్ పార్టీ ఇలా. అందుకనే ఎగిసి పడద్దు ఎప్పుడు కూడా. పైసలు ఉండగానే గిద్దంత అధికారం రాగానే నిలిచిపడ్డట్టుగా ఉంటే గిట్టే ఉంటుంది. ఇవాళ ఎటు కాకుండా మిగిలిపోయి ప్రజలతో తిరస్కరించబడుతున్న నాయకుడు కేసీఆర్.